రాజా సబ్ ట్రైలర్ మీరు చూసారా? రాజా సబ్ ట్రైలర్ కింద కొన్ని కామెంట్లు ఉన్నాయి. ఏంటి ఈ ట్రైలర్ కామెడీగా ఉంది, ఇది హారర్ సినిమా అన్నారు కదా అన్నారు. బట్ కొంతమందికి తెలుసో లేదో, హారర్ థ్రిల్లర్ కాదు, ఇది హారర్ కామెడీ. హారర్ థ్రిల్లర్ అంటే మనం ఆ మూవీ చూసాక మనం భయపడతాం. హారర్ కామెడీ అంటే అక్కడ సినిమాలో వచ్చే హారర్కి ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు భయపడితే దాన్ని చూసి మనం నవ్వుకుంటాం. ఇది హారర్ కామెడీ. సో జానరే వేరు. సో ప్రభాస్ గారు భయపడుతూ మనల్ని నవ్విస్తారు. సో సప్తగిరి గారు అనుకుంటా ఈవెంట్లో కూడా మాట్లాడుతూ అదే చెప్పారు, ప్రభాస్ గారు నవ్విస్తారు ఈ మూవీలో బాగానే, ఇన్ఫ్యాక్ట్ కామెడీ చేస్తారని చెప్పారు. సో ట్రైలర్ గురించి కూడా మాట్లాడుకుందాం కొంచెం డీటెయిల్గా. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను విష్ణు చరణ్. సో వీడియో లైక్తో స్టార్ట్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్లో తెలియజేయండి. ఇది హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్ గురించి. సో చాలామందికి క్లారిటీ లేదు కాబట్టి స్టార్టింగ్లో నేను చెప్పేశాను. ఇక ఫస్ట్ ట్రైలర్ చూసినప్పటికీ సెకండ్ ట్రైలర్ చూసినప్పటికీ నా ఒపీనియన్ కూడా చెప్తాను. ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నాకు కొన్ని విఎఫ్ఎక్స్ కొంచెం బిస్కెట్ అయ్యేలాగా అనిపించింది. బట్ సెకండ్ ట్రైలర్ చూసాక ఓకేలా ఉంది. బట్ మూవీలో కానీ విఎఫ్ఎక్స్ కానీ వర్కౌట్ అయితే నథింగ్ లైక్ ఇట్ అంతే. అలాగే సెకండ్ ట్రైలర్ చూసాక స్టోరీ కూడా ఉంది మూవీలో, ఏదో ఎంటర్టైన్మెంట్గా తీయట్లేదు మూవీ అని కూడా క్లారిటీ అనిపించింది. కానీ ఒక్కటి నాకు కొంచెం తేడా కొడుతుంది, అది నిజం వద్దో లేదో కూడా మనకు తెలియదు. అది లాస్ట్లో మాట్లాడుకుందాం. పాయింట్, నెగిటివ్ పాయింట్. ఇక మూవీలో మీరు చూస్తే ప్రభాస్ గారు బ్యాక్ సైడ్ సత్య గారు ఉన్నారు. సత్య గారు ప్రభాస్ గారు కామెడీ కానీ సెట్ అయిందంటే ఇంకా వేరే లెవెల్ ఆబ్వియస్గా. అలాగే ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ అయినా కూడా జోకర్ గెటప్ వేశారు, మీకు ట్రైలర్ లాస్ట్లో అర్థమైపోద్ది. బట్ దాని వెనకాల స్టోరీ ఏంటనేది మనం చూడాలి. ఇక రాజాసాబ్ కొంతమంది చాలా పాజిటివ్ ఉన్నా కూడా కొంతమంది ఏమంటున్నారంటే దీనికి పెద్ద బజ్ లేదు, అసలు ఎప్పుడు ఈవెంట్ జరిగింది అంటున్నారు. వన్స్ సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు. అందులో ప్రభాస్ గారిది, ఆయన కొంచెం ప్రమోషన్స్కి కొంచెం దూరంగా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా, ఎందుకంటే ఆ స్పిరిట్ విషయంలో కావచ్చు, ఇంకొకటి విషయంలో కావచ్చు. అలాగే ఈ మూవీ చూశాక, ట్రైలర్ చూశాక నాకు పక్కాగా ఎంటర్టైనర్ అనిపించింది మూవీ, దాంట్లో డౌట్ లేదు. ఇంకొకటి మంచి ఫ్రెష్ లుక్లో కనిపిస్తున్నారు. అలాగే ప్రభాస్ గారు ఏదైతే ఓల్డ్ గెటప్ ఉందో అది క్లైమాక్స్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ట్రైలర్ చూసినా మనకు అర్థమవుతుంది అది ఎంత వైలెంట్గా ఉండబోతుంది అనేది కూడా మూవీ డిసైడ్ అయిపోద్ది దాని ప్రకారం కూడా. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ గురించి. ఇంకా మెయిన్ ఏంటంటే హీరోయిన్లు ఆబ్వియస్గా ఎవరైతే గ్లామర్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారో, సో 3 హీరోయిన్లు ఉన్నారు. సో బీభత్సంగా గ్లామర్ కూడా ఉంటుంది. సో ప్రభాస్ గారు అయితే 3 హీరోయిన్లతో ఆ డ్యాన్స్ కానీ అది కూడా బాగా ఎంజాయ్ చేసేదానికి ఛాన్స్ ఉంది మనం. ఇంకోటి, ఆ క్రొకడైల్ని బట్టలు ఉతికినట్టు ఉతుకుతున్నారు. సో అస్సలు ఎవరు కూడా, ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా మొత్తం దాని గురించే మాట్లాడుకున్నారు. ఇంకా ఏ హీరో చేసినా కూడా అది సెట్ అయ్యేది కాదు. కానీ ప్రభాస్ గారు చేస్తే చాలా సింపుల్గా ఉంది. సో ఇంతకుముందు ఫస్ట్ ట్రైలర్లో కూడా ఆ క్రొకడైల్ని ఇలా వేస్తారు, ఇక సెకండ్ ట్రైలర్లో అయితే ఇక దాన్ని వేసి విభత్సంగా కొడుతుంటారు. అది సూట్ అయింది. బట్ అందరు కూడా దానికి యాక్సెప్ట్ చేసేస్తున్నారు, దాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లా. బట్ మూవీలో ఆ సీన్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను బాగా వెయిట్ చేస్తున్నా. ఒక డైనోసార్ అని పిలుచుకుంటాం మనం ప్రభాస్ గారిని. సో ఒక డైనోసార్ ఒక క్రొకడైల్ని కొట్టడంలో పెద్ద మ్యాటర్ కాదని అంటున్నారు. సో చూద్దాం, ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఆబ్వియస్గా మూవీ చూసాక మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొకటి మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నేను ఒకటి చెప్పాను కదా నాకు కొంచెం ఎక్కడో తేడా కొడుతుందని. ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓం రౌత్ కొంచెం ఎమోషనల్ అయ్యి మాట్లాడాడు, కొంచెం ఏడ్చాడు కూడా. అలాగే ఇప్పుడు రాజాసాబ్ ఈవెంట్లో కూడా మారుతి కొంచెం ఎమోషనల్గా ఏడ్చాడు. వీళ్ళు ఏమన్నా అవుట్పుట్ పరంగా ఏమన్నా డిసప్పాయింట్ ఇలా ఏడ్చారా ఏంటి అనేది కొంచెం తేడా కొడుతుంది. అది కానీ పక్కన పెట్టేస్తే మూవీ కానీ మినిమం ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా మూవీలో ఆడేస్తుంది. ఎందుకంటే ప్రభాస్ గారిని మనం చాలా రోజులైంది ఒక ఫ్రెష్ లుక్లో చూసి. ఇవన్నీ కూడా పక్కన పెడితే నాకు ఈవెంట్లో ఏదైతే ప్రభాస్ గారు మాట్లాడారో ఆ స్పీచ్కి అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యండి, కంటిన్యూస్గా వితౌట్ ఈగో చాలా సింపుల్గా మాట్లాడడం ఆయనకే చెందింది. సో నేనైతే రాజాసాబ్ గురించి మూవీ గురించి వెయిట్ చేస్తున్నా. సో ట్రైలర్లో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే ప్రభాస్ సీను గారు ఉన్నారు, సత్య గారి గెటప్ కూడా మీకు కొంచెం కొత్తగా కనిపిస్తుంటుంది. సో చూద్దాం, మూవీలో కొంచెం కంటెంట్ ఉండి ఎంటర్టైన్ చేసిందా సో సంక్రాంతికి కొట్టేస్తుంది. సో ప్రభాస్ గారు చెప్పినప్పుడు సీనియర్సే, సో ఆ పాయింట్ కూడా మనం గౌరవించాలి. సో మనం ప్రతి సినిమాని కూడా సపోర్ట్ చేద్దాం. సో మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్లో తెలియజేయండి. సో మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.